పంజాబ్ వర్సెస్ ముంబై 58th మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026 ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం మారింది, ఎందుకంటే కొంచెం చిన్న వర్క్ ఉంది. సో దాని వల్ల బ్యాక్గ్రౌండ్ మారింది అనమాట. ఫస్ట్ మనం మ్యాచ్ గురించి, టాస్ విన్నర్ అండ్ దీని గురించే కదా, సో బ్యాక్గ్రౌండ్ తో పని లేదని కొంచెం ఎలాగైనా వీడియో చేయాలని చెప్పి ఇలా చేస్తున్నా. సో టాస్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి చేసింగ్ చేస్తుందంటే, లాస్ట్ 4 మ్యాచెస్ అంటే పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచెస్ కాదు, పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచెస్ లో లాస్ట్ 4 మ్యాచెస్ లో చేసింగ్ చేస్తూ వచ్చింది అండ్ పంజాబ్ కింగ్స్ కూడా టాస్ విన్ అయితే వచ్చింది. సో ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అనేది నాకు అనిపిస్తుంది. అండ్ మ్యాచ్ గురించి వచ్చేసి, ఈ మ్యాచ్ లో రియాన్ రికల్టన్ అంతలా కొట్టకపోవచ్చు అండ్ రోహిత్ శర్మ కొంచెం గట్టిగా కొట్టచ్చు. అండ్ పంజాబ్ గురించి వచ్చేస్తే కనుక ఈ మ్యాచ్ లో సింగ్ మాత్రం పిచ్చ కొట్టుడు కొడతాడనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆన్లైన్ లో కొంచెం ట్రోల్ ఏదో జరుగుతుంది అండ్ దానివల్ల ఏమన్నా కొంచెం పర్సనల్ గా తీసుకుని చూపించాలి అనేది ఉంటుంది, కాబట్టి ఈ మ్యాచ్ లో కొంచెం గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది. అండ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా విన్ అవుతుంది అనుకుంటాను, బట్ మన ప్రెడిక్షన్ రాంగ్ అయింది. ఎందుకు అంటే ఆర్సీబీ విన్ అయితే టాప్ 2 కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కోల్కతా విన్ అయితే కనుక ఎలిమినేట్ అవ్వకుండా మొత్తం అందరూ ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంటారు. లాస్ట్ వీక్ వరకు కొంచెం రసవత్రంగా జరుగుతుంది అని అయితే నేను అనుకున్నా, బట్ అలా జరగలేదు. మన కింగ్ కొట్టాడు కాబట్టి, కొంచెం సెంచరీ కొట్టాడు కాబట్టి దాని గురించి హ్యాపీగానే ఉంది. బట్ మనం ప్రెడిక్షన్ ఓడిపోయింది కాబట్టి దాని గురించి సాడ్ గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఫైనల్ గా విన్నర్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అయితే నా ప్రెడిక్షన్. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విన్ అయ్యి టాప్ 3 కి వెళ్ళి కూర్చుంటుంది. అండ్ ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఓడిపోతే కనుక సిఎస్కే ఛాన్సెస్ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సిఎస్కే ఛాన్సెస్ ఎక్కువ అవ్వాలని చెప్పి పంజాబ్ కింగ్స్ కూడా ఓడిపించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే పంజాబ్ కింగ్స్ ఓడిపోతే సిఎస్కే కొంచెం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి అలా అనుకుంటున్నాను, బట్ అలాగా అవ్వడం లేదు కాబట్టి పంజాబ్ కింగ్స్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అనేది నాకు అనిపిస్తుంది. ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రెడిక్షన్ కావాలనుకుంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టేసే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. డోంట్ డూ బెట్టింగ్, సే నో టు బెట్టింగ్.